కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం శ్రీ గోలోక బృందావనాధీశులు శ్రీ కుసుమహరనాథులు. సకల ధామములకు ధామమైనది దివ్యశ్రీ గోలోక బృందావనము. శ్రీ కుసుమహరనాథుల అవతారము వేదాతీత, పురాణాతీత, భావాతీత, ఊహాతీత శ్రీ గోలోక బృందావన దివ్యావతారము. శ్రీ కుసుమహరులు ధర్మాన్ని పునరుద్ధరించడానికై శ్రీ సీతారాములుగా, ఆ ధర్మానికి పట్టిన గ్లానిని నిర్మూలించడానికై శ్రీ రాధాకృష్ణులుగా ధర్మాన్ని కాపాడుతూ భగవన్నామాన్ని జీవులకు పంచుటకై శ్రీ గౌరు నిత్యానందులుగా తమ అవతారణ కారణ కర్తవ్యాలను యుగధర్మానుసారముగా నిర్వర్తించిన వాటి ఫలితాలను సకల జీవకోటి అందుకోలేని కారణముగా సంతృప్తి చెందక తుదకు కలి మాయాపంజరంలో సతమతమవుతున్న జీవులు తమంతట తాముగా మాయాజాలము నుండి బయటపడి పరంధాముని చేరుకునే ఏకైక మార్గమైన భగవన్నామాన్ని స్మరించుటకు అతిపెద్ద ఆటంకిగా నిలిచిన మాయాజాలము మరియు జీవులు గత జన్మల సంచిత పాపభారములతో సతమతమవుతూ భగవన్నామాన్ని స్మరించుట మరిచినారన్న బాధతో వారిని రక్షించడానికి, వారికి స్వాంతన కలిగించడానికై ప్రేమ అనే వజ్రాయుధాన్ని జీవులకు అందించి తద్వారా ఆ ప్రేమను జీవుల హృదయాలలో భద్రపరచడానికి సాధనమైన జీవులు మరిచిపోయిన భగవన్నామ స్మరణమును వారికి రక్షాకవచముగా నుంచి వారిచే సర్వకాల సర్వావస్థలయందు పవిత్రత అపవిత్రతను లెక్క చేయనవసరము లేదని బోధించుటకు జీవుల పాపతాప భారములను వారికి బదులుగా తాము మోసేటందుకు ప్రేమావతారులై అవ్యాజ కృపను కురిపించడానికై ఆ గోలోక బృందావనాన్ని వీడి శ్రీ కుసుమహరనాథులు యుగల స్వరూపులై జీవులకు అత్యంత చేరువుగా నిలుచుటకై మానవావతారులుగా అనగా మానవ రూపంలో ఆవిర్భవించారు. ఈ అవతారములో శ్రీ కుసుమహరనాథులు జీవులను ఉద్ధరించుటకై వారికి అత్యంత సమీపముగా, వారిలో ఒకరిగా చరించుటకై జీవులతో ఆత్మీయ బంధాన్ని నెలకొల్పుటకై తద్వారా జీవులకు తోడుగా నుండి వారిచే భగవన్నామాన్ని పలికిస్తూ వారి హృదయాలలో శాశ్వతముగా కొలువై ఉండడానికి అవతరించారు. శ్రీ కుసుమహరనాథ అవతారము అత్యంత సులభ ప్రసన్న అవతారము. ఎటువంటి యజ్ఞయాగములు, నోములు, కఠినమైన దీక్షలకు అతీతమైన కృపావతారము. కఠిన హృదయాలను సైతం కరిగింపచేసే కరుణావతారము. అకల్మషమైన ప్రేమను హృదయాలలో జనింపచేసే ప్రేమావతారము. తల్లిదండ్రులకు సేవ చేసిన వారికి, నిరుపేదలను ఆదుకొన్న వారికి, బాధల్లోనున్నవారికి స్వాంతన కలిగించే క్రియలను చేసేవారికి, సద్గ్రంథాలను పఠించేవారికి, ప్రకృతి మాతను పరిరక్షించేవారికి, ఎవ్వరినీ తమ చేష్టలతో బాధించని వారికి, సద్భావన, సదాలోచన, నిత్యనామస్మరణ సంకీర్తనలను తమ జీవన శైలిగా మలుచుకున్న వారికి, వీరందరి హృదయాలలో నిత్య నిర్మల ఆనంద విగ్రహులై ఎల్లవేళలా ప్రకాశించువారే శ్రీ కుసుమహరనాథులు. జై కుసుమహర. తదుపరి మరొక అంశంతో తిరిగి మళ్ళా కలుద్దాం.